వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు మనం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, వాళ్ళు ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు జైరంబి. నాకు ముగ్గురు పాపలే, బాబులు లేరు, ఉంటానికి చోటు లేదు. రేవంత్ రెడ్డి అన్నాడు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, లేని వాళ్ళకి చలం ఇస్తా అన్నాడు. చలం కూడా లేదు, ఇల్లు కూడా లేదు. నాకు కిరాయిలో ఉంటున్నాను. నా పాపలు ముగ్గురు పాపలే. నాకు పెళ్ళికి వచ్చిరు 2 పాపలు. కానీ చిన్న పాప ఇక్కడే చదువుతుంది గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్లో కూడా బాత్రూమ్లు కట్టేస్తా అన్నాడు. బాత్రూమ్లు కూడా లేవు స్కూళ్ళల్లో. కానీ మస్తు బాధ అవుతుంది పిల్లలకి. మా అన్న చనిపోతే కూడా ఇక్కడ సమాధి కూడా మైనార్టీ వాళ్ళకు స్థలం ఇస్తున్నారు. ఆ స్థలం కూడా లేదు. బొందల పోతుంది దారి కూడా లేదు, ఏది లేదు. మాకు ఉన్న వాళ్ళకి అన్నలకి స్థలం ఉంది కానీ గుడిసెలే ఉన్నాయి. ఏం ప్రయత్నం చేస్తలేరు రేవంత్ రెడ్డి. మేము ఇప్పటికైనా కేసీఆర్ గెలిపిద్దాం అనుకుంటాం, వేస్తాం ఓటు ఖచ్చితంగా. కానీ మాకైతే పేదలకైతే సాయం చేయాలి, అన్నీ చేయాలి. ఇప్పుడు కనబడతారు కానీ తర్వాత అయితే కనబడరు, ఎవ్వరు కనరారు. మా గల్లీకి వచ్చిన రోడ్ కూడా లేదు. నేను ముగ్గురు పిల్లలను తీసుకొని ఈ ఇల్లు కాల్ చేయాలంటే ఆ ఇంట్లో పోవాలి, ఇంట్లో కాలి ఆ ఇంట్లోకి వెళ్ళాలి. నేను మస్తు బాధ అవుతుంది పాపలకు, ముగ్గురు పాపలు తీసుకొని. నాకు సాయం చేయండి సార్ మీరు, నేను చెప్తున్నా. రాధరాజపల్లి. నా పేరు రామలమ్మ. నా కొడుకు 2 కాలు పోయినాయి. ముగ్గురు కొడుకులో కన్నా 2 చచ్చిపోయినారు. ఉన్నొక్కని కాలు పోయినాయి. ఆయనకి 2 ఏళ్ళు అవుతుంది. ఆయనకి పింఛన్ లేదు, ఏం లేదు. ఆడ ఎట్లా బతకాలి? నాకుండవా చెల్లి లేదు. నా కొడుకులు చచ్చిపోయింది. నాకు తావు లేదు, తనకం లేదు. ఒకరికి మీద ఉడకబెట్టుకుంటున్నా, మంది నెలవు అంటున్నా. నా కొడుకులు చచ్చిపోయింది సారు. మరి నాకు ఇంత ఇల్లు రావాలి, నా కొడుకు పింఛన్ రావాలి. మనమలు 2 ఉన్నారు కానీ ఏం పింఛన్ ఎక్కువ ఇస్తాను కూడా పింఛన్ లేదు, ఏం లేదు. నాకు నడవ శాతం అయితే లేదు. కట్ట మీద నడుస్తున్నా, ఇంటికి తడక తింటున్నా. అద్రాస్పల్లిలో 2 మున్సిపల్ సీట్లు ఉన్నాయి. మన మూడుచింతలపల్లిలో మున్సిపాలిటీలో. దాంట్లో ఒక సీట్లో ఎస్సీ కాలనీ, 22వ కాలనీలో మన అజయ్ అన్న నిలబడ్డాడు. అదే మాదిరిగా 23వ నంబర్లో మన నాగరాజుకి ఇచ్చినాం. ఏదేమైనా మన నాగరాజు కానీ మన అజయ్ అన్న కానీ మంచి మనిషి, గొప్ప మనిషి, పెద్ద చదువులు చదువుకున్నాడు. ఈ ఊరికి దొరవారులు. వాళ్ళ మంచి జాబ్ చేసిండు, పెద్ద ఉద్యోగంలో ఉండే. అవన్నీ వదిలిపెట్టి నేను పుట్టిన ఊరికి సేవ చేస్తా. నేను పేద ప్రజలు ఉన్నారు ఈ ఊర్లో, ఎస్సీ ప్రజలు ఉన్నారు, వాళ్ళ గ్రామం అంతా అభివృద్ధి చేస్తా. అన్ని రకాల కూడా గుడి బడి అన్నీ కూడా కట్టిపిస్తా నా సొంతం డబ్బులతోటి అని ఆయన సేవ చేస్తేందుకు అమెరికాకి వెళ్ళి ఇక్కడ వచ్చాడు. ఈ ఊరు పటేలు, ఈ ఊరు మన్మడు, సత్యమ్మ మన్మడు. మా అక్కకు బాగా ఇరుక. కాబట్టి ఆయనను మా ఊరు ఆడబిడ్డలంతా వచ్చి, అద్రాస్పల్లి ఎస్సీ ఆడబిడ్డలంతా వచ్చి మేము మా పటేల్ని గెలిపించుకుంటాం. మాకు మా పటేలు కావాలి, మాకు సేవ చేసేవాళ్ళు కావాలి. ఇప్పటిదాకా మేము ఓటేసిన అంతా కూడా మేము 60 ఏళ్ళ సంధి కాంగ్రెస్ కేసులం. మాకు మోసం చేసిరు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మా కేసీఆర్ అన్న 10 ఏళ్ళు మాకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. కాంగ్రెస్ 2 ఏళ్ళ వచ్చినాక అవన్నీ కూడా పోతున్నాయి. బీసీ బంధు పోయింది, రైతు బంధు పోయింది, ఉన్న బంధువులని బంద్ చేసి కూర్చున్నారు వాళ్ళు కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ మేమే అని 2 ఏళ్ళ సంది ఇప్పుడు మళ్ళీ వచ్చారు వాళ్ళు. కాబట్టి మా అక్కలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారు. మేము కాంగ్రెస్కు ఓటు వేయము. ఎందుకు వేయాలి, ఎందుకు వేయొద్దు? వాళ్ళు నీళ్ళు వచ్చిన సంది నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, అబద్ధాలు ఆడిర్రు. తులం బంగారం ఇస్తా అన్నారు, 2500 ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తా అన్నారు. వాళ్ళకు 2000 పింఛన్ 4000 చేస్తా అన్నారు. అమ్మమ్మకు నాయనమ్మకు ఇద్దరికి ఇస్తా అన్నారు. తాతకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఉన్న 2000 ఇచ్చారు. అదే ఇప్పుడు కేసీఆర్ గిట్టుంటే 3000 పింఛన్ వచ్చు.
1000 రూపాయలు చుట్టుపడ్డట్టే కదా. ఇప్పుడు అసలు అక్కలకు చెల్లెళ్ళకు బరకతే లేవు, పైసలు అవి వచ్చినట్టే లేవు, ఇచ్చినట్టే లేవు, సంచికి తూటుపడ్డట్టే ఉంది. ఇప్పుడు బాధపడుతున్నారు, ఎందుకు వచ్చిందిరా నాయన ఈ కాంగ్రెస్ అని. ఎట్టకెళ్ళి వచ్చిందిరా నాయన. మేము అప్పుడే 60 ఏళ్ళు బాధపడ్డాం, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ సంది బాధపడుతున్నాం, ఇంకా 3 ఏళ్ళు ఎట్లయినా బాధపడాలక్క మీరు. కాబట్టి ఇప్పుడు మాకు అజయ్ అన్న దేవుడు లెక్క వచ్చిండు, ఆయనను గెలిపించుకుంటాం. మా బాధలు సాధలు రోగాలు మంచి చెడ్డ అన్నీ ఆయన చూసుకుంటాడు. మా అక్కలు చెల్లెళ్ళు అంతా డిసైడ్ అయిపోయారు. అసలు వన్ సైడ్ ఇనాన్మోస్ అవుతుంది అనుకున్నారు, కానీ వాళ్ళ క్యాండిడేట్ ఎత్తుకపోయారు, సేఫ్ అయ్యారు. లేకపోతే ఇప్పటికల్లా ఇనాన్మోస్ అయిపోవు. కాబట్టి ప్రజలు కూడా ఇనాన్మోసే ఉన్నారు, ఇప్పుడు అంత ముక్త కంఠంతో ఉన్నారు. మేము అజయ్ని నాగరాజుని ఇద్దరిని గెలిపించుకుంటామని. థ్యాంక్ యూ. నా పేరు అజయ్ ఆది, 22వ వార్డు, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ. కానీ నేను మా ఊరికి రావడానికి కారణము డెవలప్మెంట్ కోసమే, పాలిటిక్స్ చేయడానికి కాదు, ఇంకా ఏది కాదు. ఇక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెండింగ్ పడ్డాయి, అవన్నీ నేను తీసుకుందామని ట్రై చేస్తున్నాను. యూత్ కూడా నా దగ్గరకు వచ్చారు, ఒక పెద్ద లిస్ట్ పట్టుకొని వచ్చారు. ఒక గ్రౌండు, ఒక ఈ స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కూడా ఒక పెద్ద లిస్టు. ఓకే, గ్రంథాలయం, జిమ్ అని ఇట్లా యూత్ కావాల్సినవి అన్నీ ఒక పెద్ద లిస్టు ఉంది నా దగ్గర. అది అజెండా లెక్క తీసుకొని ప్రామిస్ చేసినాం మనం. అంటే ప్రామిస్ అంటే ఓకే, మంచి మెజారిటీ తీసుకొని నిజంగా మనం మున్సిపాలిటీలో ఆ పొజిషన్లో కూర్చుంటే మా ఊరికి నేను పక్కా చేస్తాను. నా ఊరు కాబట్టి నాకు ఎలాగో చేయాలని ఉంది, అది పక్కా చేస్తాను నేను. అదని నేను అనుకుంటున్నాను. నాకు భారీ మెజారిటీతో రావాలని మా సోదరులను కోరుకుంటున్నాను. ఈ కాలనీ వాసులు అంటే నాకు ప్రేమ, మంచి ఇష్టము. ఇంకా ఇక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా పెండింగ్ ఉన్నాయి. చాలామందికి ఇల్లు లేవు, పక్కా ఇల్లు లేవు, కొద్దిగా చాలా బాధపడుతున్నారు. నేను చూసినాను, కొందరు బాగా డెవలప్ అయిన అదర్ సైడ్, కానీ ఇది మాత్రం కొంచెం డెవలప్మెంట్కి నోచుకోలేదు ఎందుకో. కానీ అది నా ఇష్టపూర్వకంగా చేద్దామని ముందుకు వచ్చాను. పెన్షన్లు కూడా రాలేవని చాలా ఇబ్బంది పెన్షన్లు కూడా ఒక అజెండా ఉంది, ఎడ్యుకేషన్ ఒక అజెండా ఉంది, హెల్త్, మేజర్గా హెల్త్. సార్ క్లియర్గా చెప్పాడు, హెల్త్ ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే అంటే క్యాంటరాక్ట్ కానీ ఇవి కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా హాస్పిటల్కి పంపించేమన్నాడు భద్రన్న, మన యూత్ లీడర్. సో అతను కూడా ఆప్షన్ ఇచ్చాడు మనకి, ఎప్పుడైనా పంపించేసాయి. ఆదర్శపల్లి నుంచి మన ఇన్ఛార్జ్ గారు ఇక్కడనే ఉన్నారు, గజ్జల నాగేష్ గారు కూడా. అందరు ఫుల్, ఇప్పుడు మనకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా మన అందుబాటులో ఉన్నాయి. మనం ఆదర్శపల్లి వాళ్ళు ఎవ్వరూ దాన్ని నిజంగా వాడుకోవాలి. ఇప్పుడు కూడా మన బస్తీకి వెళ్తే కుమార్ బస్తీకి, అక్కడ కూడా ఆయనకు కూడా పూర్తిగా తెలియదు. ఓకే, ఇప్పుడు సార్ మళ్ళీ చెప్పాడు డైరెక్ట్గా పంపించేసే మల్లారెడ్డి హాస్పిటల్స్కి, మేము చూసుకుంటామని. సో ఇవన్నీ మనం ముందుకు తీసుకొచ్చి వాడుకోవచ్చు, కొద్దిగా సేవ కూడా చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. నా పేరు నాగరాజు, నేను మూడుచింతలపల్లి మున్సిపాల్లోని అద్రాస్పల్లి గ్రామంలో 23వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నాను. మా 23వ వార్డులో సమస్యలు వచ్చేసి రోడ్ల సమస్య అయితే లేదు, ఎందుకంటే మల్లారెడ్డి గారు ఎలక్షన్ల ముందే, ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందే ప్రతి వీధికి, ప్రతి గల్లీకి తన సొంత నిధులతోటి రోడ్లు మొత్తం కంప్లీట్గా చేశారు. ఒక సమస్య ఏంటంటే కొద్దిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్లు లేని వాళ్ళు, నిరుపేదలు, ఈ 2 సంవత్సరాలలో వాళ్ళకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేరు. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చిర్రు ఇండ్లు. ఇప్పుడు ఎవరైతే నిరుపేదలురో నన్ను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా గెలిపిస్తే వాళ్ళకు 100% ప్రభుత్వంతో కొట్లాడి ఇండ్లు ఇప్పిస్తానని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో మా సర్పంచ్ గారు అయినటువంటి మాజీ సర్పంచ్ నరసింహ గారు, లలిత నరసింహ గారు ఉన్నప్పుడే ప్రతి గల్లీలో డ్రైనేజ్ మొత్తం ఫస్ట్ 4 years డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేశాము. తర్వాత మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, మాజీ మంత్రివర్యాల సహకారంతో రోడ్లన్నీ కంప్లీట్ చేశాము. కాబట్టి ఈ ఉన్న సమస్యలని ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలని పాయింట్అవుట్ చేసి అవి ఇప్పుడు కంపల్సరీ వాటిని నెరవేరుస్తామని చెప్తున్నాను ప్రజలందరికీ. ఇదొకటి నా ఒక్కని పోటీ కాదు, ప్రజలందరి పోటీగా భావించి నాపై నమ్మకం ఉంచి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని, మల్లారెడ్డి గారి నమ్మకాన్ని గెలిపించగలరని కోరుచున్నాను. నా పేరు గ్యార భూపాలు, నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని. ఇక్కడ మన మల్లారెడ్డి సారు చేసిన పనులు బాగా ఉన్నాయి. ఇక్కడ సిసి రోడ్లు కానీ, గల్లీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చాలా బాగా చేశారు సార్ వాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా మన అజయ్ అన్నను కూడా ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారు గుర్తుకు ఓటేసి మన అజయ్ అన్నను ఘన విజయంగా గెలిపించాలని కోరుకుంటున్నాము. మన యూత్ పిల్లలు కానీ, మనలు కానీ ఎలాంటి అభ్యంతరం లేకుండా మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరుకుంటున్నాము.
అదేవిధంగా ఇంట్లో కుళ్ళు కుట్రలు ఏం లేకుండా మనం ముందుకెళ్ళాలని ప్రతి విషయం చిన్న చిన్న పంచాలు అయితే పోతుంటే మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంతమంది వచ్చి విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ అన్న, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు సరిగ్గా నీళ్లు రావడం లేదని, అలాగే పింఛన్లు పెంచడం లేదని, అర్హులైన వారికి ఇవ్వడం లేదని, ఇండ్లు కూడా లేని వారికి ఇండ్లు కూడా ఇస్తలేరని, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చడం లేదని ఇక్కడి స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతన్ని గెలిపించుకొని తమ కనీస అవసరాలను తీర్చుకుంటామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కొలిచల్మ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.